తప్పకుండా మీరు ఒక రాష్ట్రంలో చేస్తే మళ్ళీ మాకు వేరే రాష్ట్రాల్లో వస్తుంది ఇట్లాంటివి. సార్ ఏంటి జగన్ శిబిరం చాలా వరకు సైలెంట్ మోడ్లో ఉన్నదండి. ఓకే, మీరు అన్నట్లుగా ఇందా మీరు ప్రస్తావించిన ఒక సందర్భంలో కొంతమంది వచ్చి బయట మాట్లాడుతున్నారు. కొంతమంది కాదు కదా, విపరీతమైన గ్రౌండ్ ఉంది. వాళ్ళు కూడా బాధ విమర్శనాత్మకంగా మా మాట వినలేదు కాబట్టి అయిపోయింది ఈ పద్ధతిలో. వాళ్ళేమీ తెలుగుదేశం మీద వైలే కాదు. అవును, జగన్ ప్రభుత్వం ఆయన మా మాట వినలేదు, మరింత కొంచెం వినుంటే బాగుండేది, వీళ్ళకి లోబడిపోయారు, నిజమైన కార్యకర్తలు దెబ్బతిన్నారు, సీఎంఓ సరిగ్గా నడిపించలేదని పేర్లినన్ని ఇలాంటి వాళ్ళ స్పోక్స్ పర్సన్ అప్పుడు ఇప్పుడు కూడా మంత్రి కూడా అదే దాదాపు ఇంకా ఆయనే కదా వాయిస్ ఎక్కువ భాగం. కొడాలి నానేమో తిట్లకు, ఈయనేమో పంచులు పాయింట్లకు, ఈయన పాయింట్లకు ఆయన తిట్లకు అన్నట్టు నడిచింది కదా. కాబట్టి అది నడుస్తుంది. కానీ శిబిరం సైలెంట్గా ఉందా అని కనుక మనం భావిస్తే నెలగే అయింది కదా. ఇప్పటికిప్పుడు ఎదురుదాడి చేస్తే ప్రజలు ఆమోదించే అవకాశం కూడా ఏమీ ఉండదు. మొదట్లో ఏదో 1-2 మాటలు అలా అన్నప్పటికీ తర్వాత మేము సమీక్షించుకుంటాం, పరిశీలించుకుంటాం ఇలాంటి మాటలు అంటున్నారు. కానీ దీని వెనక అయితే వాళ్ళలో ఏదో ఒక భరోసా ఉన్నట్టుంది. ఉదాహరణకు కేంద్రం మాతో ఉంటుంది, మా 11 రాజ్యసభ స్థానాలు చాలా కీలకం, దానికి తగినట్టే నిన్న రాజ్యసభలో బీజేపీ బలం తగ్గి 80 కంటే తగ్గిపోయింది, ఎన్డీఏతో కలిసిన బిల్లులు ఆమోదించుకోవడానికి తగినంత సంఖ్య లేదు అనేది వచ్చిన తర్వాత ఇది వైసీపీకి ఆనందకరమైన వార్త, మా మీద వాళ్ళు ఆధారపడతారు, ఇట్లాంటి మాటలు వాళ్ళు ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఏం మాట్లాడినా కొంచెం సమయం తీసుకోవాలి అని దాదాపు కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఇటు విమర్శలు అవి చేస్తున్న మాట నిజమే. కానీ నిన్న మరి తోకలు కత్తిరిస్తామని విజయసాయి రెడ్డి మాట్లాడింది ఆ భాషలో లేదు కదా. అట్లా చూస్తే అందుకనే మేమేం తగ్గలేదు. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడారు, ఇంకా చాలామంది అక్కడక్కడ మేమేం తగ్గలేదు, మేము గట్టిగా ఉన్నాం, మమ్మల్ని ఏమీ మీరు చేయలేరు అన్న ఒక పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. దానికి తోడు బీజేపీ వాళ్ళు కూడా 2 ఏళ్ళు కొంచెం ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో అరెస్ట్ చేసేసి ఇప్పటికిప్పుడు ఏదో తీవ్ర చర్యలు ముఖ్యంగా జగన్ మీద, మిగతా వాళ్ళ సంగతి అట్లా అటుపెట్టి దానికి కొంత సమయం తీసుకుంటారేమో అనే వాదనలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వాళ్ళే చెప్తారు. చాలా ఎక్కువగా వినిపించేది కూడా జగన్ అరెస్ట్. అందుకనే ఇప్పుడు 2 విషయాలండి. జగన్కి ఏమో అరెస్ట్ కొత్త కాదు, ఇంకోటి ఈ దేశంలో దాదాపు ఒక 6 మంది ముఖ్యమంత్రులని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా కేజ్రీవాల్ పోరాడుతున్నారు, వేరే చర్చ. అందువల్ల అరెస్ట్ అన్నది గతంలో ఒక 10 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో ఉన్న తీవ్రమైన సమస్యలాగా ఇప్పుడు ఉందా అన్నది కూడా ఒక ఆలోచన. రాజకీయంగా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద తీయటం, ఎదురు దాడి, వాళ్ళు కొంత భంగపాటుకు గురవటం అది జరుగుతుంది. కానీ రాజకీయంగానే చూస్తున్నారు ఇవన్నిటిని. ఇవేవో నైతిక అంశాలలాగా ఇంకొక విధంగా కాదు. వెంటనే జగన్ మీద కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఇస్తున్న శ్వేతపత్రాలు చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఎస్టాబ్లిష్ చేయటం, వ్యక్తిగత ఎస్టాబ్లిష్మెంట్ కాదు, అనేక అంశాల్లో ఇలా అక్రమాలు జరిగాయి, వీటి వల్ల ఇంత నష్టం జరిగింది, దీని మీద మేము చర్య తీసుకుంటాం, ఫిక్స్ చేస్తామని చట్టబద్ధంగా ఫిక్స్ చేసి నిలబెట్టడం అండి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడిని ఎంత ఆలస్యంగా ఎంత చివర్లో అరెస్ట్ చేశారు. నిజంగా అప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎన్నికల ముందు ఎవరికి అది ఆయనకే సానుభూతి పెరిగి అందరూ కూడా ఖండించిన ఒక పరిస్థితి. ఎందుకంటే సమయం, ఆధారాలు ఉండవు. నిజంగా వాళ్ళకి ఆగ్రహం ఉన్నంతగా మా వర్మ అలా చేశాడని నాకు సమాచారం ఉంటుంది, పక్కా ఉంటుంది. కానీ ఆధారం సంతకాలు కోర్టుకు కావాల్సింది అది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు కొంచెం అట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఎక్కువ ఆధారాలు పక్కాగా సేకరించే ఒక పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లోపల చోటా మోటా వాళ్ళ మీద ఏదైనా చిన్నవి తీసుకోవచ్చు, కానీ కొంచెం వ్యవధి, తొందరపడి తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ఇది వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కోర్టులో ముందస్తు బెయిల్ ఇట్లాంటివి తెచ్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఏదో క్షణాల మీద డ్రామాటిక్గా నాటకీయంగా అయిపోతాయని మనం చెప్పలేము. డైరెక్షన్ అయితే అదే, అది రిటర్న్ గిఫ్ట్ అనండి, లేకపోతే తమ వాళ్లకు విశ్వాసం కలిగించడం అవసరం అనే భావన కానివ్వండి, అటువైపే ఆలోచిస్తున్నారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలి అన్న ఆలోచన ఉంది. కాకపోతే ఇందులో మళ్ళీ క్రాస్ పర్పసెస్ అంటే పోటాపోటీ వ్యూహాల్లో ఇప్పుడు మీరు నిన్న మనం మిగతా వాళ్ళకంటే కొంత భిన్నంగా మనం మీడియా కోణము, వ్యక్తిగత కోణము అన్నీ కూడా చర్చించాము. స్కామ్ అనే దాని మీద, స్కామ్ల మీద ఫోకస్ చేసే సమయంలో స్కాండల్ మీద ఇంత ఫోకస్ ఎందుకు వచ్చింది అంటే స్కామ్ నుంచి స్కాండల్. నేను మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను. ఈ మొత్తంలో ఒక కీలక భాగస్వామి, దేవాదాయ శాఖలో భాగస్వామిగా ఉన్న ఐఏఎస్ అధికారి ఒక ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చక్కగా పునరావాసం పొందాడు.
ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఇవేం జరిగి ఉండవు. పునరావాసం ఎందుకు పొందాడు, చాలా కీలక స్థానంలో కూడా పొందాడు అవి రిజర్వ్ మిగతావి. కాబట్టి ఇది పరిస్థితి. అది ఐఏఎస్ బాబుడమ్మ కూడా వైపున ఉంది. పొలిటికల్ బాసులు కొత్తగా అవన్నీ తెలుసుకొని ఇటు మారాలనే బాసులు ఉన్నారు. అంతర్గత పోటీలు ఉన్నాయి. వాటి మధ్య ఈ రాజకీయం నడుస్తుంది. చాలా రోజు రోజుకు మీడియాకు హెడ్లైన్స్, మీడియాలో సెన్సేషన్స్ వచ్చిన దానికిను రాజకీయంగా చట్టబద్ధంగా స్టెప్స్ తీసుకోవడానికి ఇప్పుడు అమిత్ షాతో అలాంటివి కూడా మాట్లాడవచ్చు. ఓకే, మా దగ్గర ఇలాంటివి ఉన్నాయి, ఏం చేద్దాం మరి, చేస్తేనేమో మీరు మద్దతు అని అక్కడ అంటున్నారు. ఇవే అడుగుతారా, ఇంకోటి అడుగుతారు, నేను ఊహాగానం అడగడం అంటే అన్నీ అమిత్ షానే అడగక్కర్లేదు. మైండ్ సెట్ ఎట్లా ఉంది, స్పందన ఎలా ఉంటుంది, థింకింగ్ తెలుసుకోవడానికి పెద్ద నాయకులకు చాలా మార్గాలు ఉంటాయి. సో అది కూడా జరుగుతుంది. ది స్టాండ్ టువర్డ్స్ వైసీపీ. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కూడా కదా. అవును, ఎన్డీఏ ప్రభుత్వానికి 11 మంది ఎంపీల మద్దతు అన్నది చంద్రబాబు కూడా అవసరమే కదా. కాబట్టి ఇది ఈ రాజకీయ ప్రహసనం అనండి, లేకపోతే ఇది కొంత కొనసాగుతుంది. అందుకే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల్లో బ్రాడ్గా స్థూలమైన విషయాలు చెప్తున్నారు. అవును, తప్ప నిర్దిష్టంగా వ్యక్తులు పేర్లు అంతగా చెప్పట్లేదు. ఎక్కడన్నా వస్తే మన మీడియా వాళ్ళు అడిగితే చెప్తున్నారు. కానీ వీటి ద్వారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన మెసేజ్ ఇస్తున్నాడు. అవును, ఆయన ఏమి ఇస్తున్నారంటే, జగన్ అసలు మీడియానే కలవలేదు, నేను చూడండి సచ్ ఏ సీనియర్ లీడరు, నేను 4th టైం చీఫ్ మినిస్టర్ని అయినా కానీ నేను మీ దగ్గర కూర్చొని ప్రతి ప్రశ్నకు నేను ఓపికగా జవాబు ఇస్తున్నాను. ఐఎమ్ ఫేసింగ్ ది మీడియా. అవును. సో ఆ మీడియా లైన్ అనేదాన్ని చంద్రబాబు పునరుద్ధరించడం ఇక్కడ కొత్త విషయం వాస్తవానికి. అదే వ్యూహాత్మకంగానే చేస్తున్నారు. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకి ఇంకా బయటకు వస్తున్నారు అన్నారు. ఒక్క మాట, విజయసాయి రెడ్డి విషయంలో కూడా 2-3 రకాల అభిప్రాయాలు ఇటు టీడీపీ వాళ్ళలో అటు వైసీపీ వాళ్ళలో కూడా ఉన్నాయి దాని. కానీ మీడియాతో ఆయన యుద్ధం అనేది మటుకు ఒక వికృతమైన రూపం తీసుకుంది. ఇటువైపు వీళ్ళ స్పందనలు, వాళ్ళ స్పందనలు, మీడియాలో ఉన్నటువంటి మనుషుల పేర్లు, వాళ్ళని గురించి తిట్టడాలు, తర్వాత నేను పెడితే పెట్టండి, దాని గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇవన్నీ కూడా వైసీపీ రాజకీయంగా మాట్లాడి ఉంటే ఇది ఇంకో విధంగా ఉండేది. ఇది ఒక విజయసాయి రెడ్డి వ్యక్తిగత పోరాటంలాగా మారినట్టుగా ఇది తయారైంది. వాళ్ళ మీడియా కనుక చూస్తే దీని మీద వాళ్ళ ఛానల్లో చాలా వివరంగా చర్చ పెడుతున్నారు. వాళ్ళ పత్రికలో మటుకు సింగిల్ కాలంతో సరిపెట్టారు. ఏంటంటారు అది? నేను ఏం మరి వీళ్ళు వాళ్ళు చెప్పాలి. అందుకని కూడా ఈయన అసంతృప్తి ఉండి ఎందుకు మనమే సొంతంగా పెట్టి అంటే కాదు, అది అసలు వదిలేశారని కొంతమంది పెడుతున్నారు. నేను అంత ఈజీగానే నేను అనుకోవట్లేదు. కానీ వీళ్ళు టార్గెట్ చేస్తున్నంత ప్రాధాన్యత వైసీపీలో విజయసాయి రెడ్డికి 2 ఏళ్ళుగా లేదు. 2 ఏళ్ల నుంచి దాదాపు ఒక దశలో అయితే అసలు ఈయన చంద్రబాబు ఒకరే అన్న పద్ధతి కథలు కూడా నడిచాయి కదా. కాబట్టి విజయసాయి రెడ్డి మీద ఏ ఇష్యూలో ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఇష్యూ నుంచి ఎవరు ఎంత లాగుతారు మనకు తెలియదు. కానీ వైసీపీ కూడా ఇదొద్దు, దీన్ని 100కి 100 పాళ్ళు భోజనం చేసుకుని వాళ్ళు ఎవరేమీ మాట్లాడలేదు. మీడియా యుద్ధంలాగా ఇది చివరకు విజయసాయి రెడ్డి వర్సెస్ 2-3 ఛానల్స్. అవును, 2-3 ఛానల్స్లో కూడా అక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు, వాళ్ళ యజమానులు కావచ్చు, అవును, వాళ్ళ ఫేస్ ఆఫ్ దట్ ఛానల్స్ కావచ్చు. కాబట్టి ఇది ఇలాంటి పరిస్థితి గతంలో పెద్దగా లేదు, కానీ ఇక్కడ వచ్చింది. మరి ఇది కూడా ఒక హైజాక్ చేస్తున్నారు ఆ చర్చనో మనకు తెలియదు. ఈయన మాట్లాడకముందే ఈ ఆరోపణలకు గురైనా లేదా చేసిన వాళ్ళలో ఒక ఆయన వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని మళ్ళీ చర్చలు ఆయన వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో హైలీ పర్సనలైజ్, పొలిటికలైజ్ అన్నది కాస్త ఇది ఇక్కడ పర్సనలైజ్ అయిపోయిందని మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంక వైసీపీ లేదా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని చెప్పే కంటే విజయసాయి రెడ్డి. అవును, కానీ విజయసాయి రెడ్డి గారికి ఓకే, ఇలాంటి టైంలో ఆయన ఒక్కరే ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎవరో పెద్దగా దీని మీద స్పందించట్లేదు. అంటే బేసిక్గా అదే నేను చెప్తుంది, అది స్కామ్ రూపంలో వచ్చి వెళ్ళిన అధికారులు వాళ్ళందరి నుంచి వచ్చి ఉంటే అప్పుడు చాలామంది చేసుకోవాల్సి వచ్చేది. స్కామును కాస్త స్కాండల్ లాగా మార్చేసరికి ఇండివిజువల్గా దాని డిఫెన్స్ అఫెన్స్. అలాగా ఆయన కూడా ప్రభుత్వమే నా ప్రత్యర్థి పార్టీగా తెలుగుదేశం మీద తెలుగుదేశం నాయకులు